అమ్మపల్లి ఆలయ చరిత్ర. ఆలయాన్ని 13వ శతాబ్దంలో వేంగీ చాళుక్యులు నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. అయితే గర్భాలయంలోని విగ్రహాలు సుమారు 1000 ఏళ్ల క్రితం నాటివని ప్రతీతి. ఇక్కడ సీతమ్మవారు అంటే అమ్మ ప్రధానంగా కొలువై ఉన్న కారణంగా ఈ గ్రామానికి అమ్మపల్లి అనే పేరు వచ్చింది. వనవాస సమయంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణులతో కలిసి ఇక్కడ ఒక రాత్రి విశ్రాంతి తీసుకున్నారని భక్తుల నమ్మకం. అప్పటికి రాముడికి ఇంకా హనుమంతుడితో పరిచయం కలగలేదు. అందుకే ఈ ఆలయ గర్భగుడిలో హనుమంతుడి విగ్రహం ఉండదు. ఆలయ విశిష్టతలు: సీత, రామ, లక్ష్మణుల విగ్రహాలు ఒకే నల్లరాతిపై మోనోలిథిక్ స్టోన్పై చెక్కబడి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఈ విగ్రహాల చుట్టూ ఉండే మకర తోరణంపై విష్ణుమూర్తి దశావతారాలు కనిపిస్తాయి. ఆలయ ప్రవేశం వద్ద 90 అడుగుల ఎత్తుతో 7 అంతస్తుల రాజగోపురం ఉంటుంది. ఈ గోపురంపై శేషతల్పసాయి అంటే నిద్రిస్తున్న విష్ణువు విగ్రహం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. కోనేరు: ఆలయం పక్కనే అతి పురాతనమైన మెట్లబావి అంటే కోనేరు ఉంది. ఇది పర్యాటకులను మరియు భక్తులను ఎంతో ఆకట్టుకుంటుంది. సినిమా గుడి: ఈ ఆలయం టాలీవుడ్లో సినిమా గుడిగా ప్రసిద్ధి చెందింది. మహేష్ బాబు నటించిన మురారీ సినిమా ఇక్కడే చిత్రీకరణ జరుపుకుంది. ఇప్పటివరకు సుమారు 450 పైగా చిత్రాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. ఆలయ చిత్రాలు: నేను మీకు ఈ ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన దృశ్యాలను ఇక్కడ అందిస్తున్నాను. గాలిగోపురం: 7 అంతస్తుల ఎత్తైన రాజగోపురం మరియు దానిపై ఉండే శేషతల్పసాయి విగ్రహం. గర్భాలయం: ఒకే రాతిపై చెక్కబడిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు. కోనేరు: చుట్టూ కొబ్బరి చెట్లతో అందంగా ఉండే పురాతన మెట్లబావి. ప్రాంగణం: విశాలమైన మండపాలు మరియు సినిమా షూటింగ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే పరిసరాలు.